ఇప్పుడు వచ్చేసి అసెంబుల్ ఇన్ ఇండియా చూద్దాం. మేక్ ఇన్ ఇండియాకు అసెంబ్లీ ఇన్ ఇండియాకు తేడా ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా మనం ఏమేం చేస్తున్నాము, టెక్స్టైల్స్, క్లాతింగ్, ఫుట్వేర్, టాయ్స్ చేస్తున్నాము. అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో, ట్రెడిషనల్ లేబర్. ఇప్పుడు అసెంబుల్ చేసేటివి యాపిల్ ప్రోడక్ట్స్, శాంసంగ్, సోనీ, నైక్, అడిడాస్, ఇవి సెమీ స్కిల్డ్ లేబర్ ఇక్కడ ఉంటుంది. అసెంబుల్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే, వాళ్ళ ప్రొడక్షన్ అనేది గ్లోబల్ వాల్యూ చైన్స్లో జరుగుతుంది, కానీ ఆపరేటెడ్ బై మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్, యాపిల్, శాంసంగ్ ఇలాంటివి. ప్రోడక్ట్ వాళ్ళ హెడ్ క్వార్టర్ డిజైన్ చేస్తుంది ఏదైతే రిచ్ కంట్రీస్లో ఉంటావో. కాకపోతే ప్రోడక్ట్ అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో లో వేజ్ కంట్రీస్లో జరుగుతుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒకటే దగ్గర ప్రొడ్యూస్ అవ్వవు స్టార్ట్ టు ఫినిష్. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క స్పెషలైజ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుంటే, ఎల్సిడి స్క్రీన్ ఏమో సౌత్ కొరియాలో ఎక్కువ, ప్రాసెసర్ ఏమో తైవాన్లో, వైఫై చిప్ ఏమో మలేషియాలో. సో స్క్రీన్ ఏమో సౌత్ కొరియాలో, ప్రాసెసర్ ఏమో తైవాన్లో, వైఫై చిప్ ఏమో మలేషియాలో. ఇవన్నీ వచ్చేసి ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ చైనాలో లేకపోతే ఇండియాలో ఉన్న దాని అవుతాయి. యాపిల్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఫాక్స్కాన్ ఐఫోన్ 11 చెన్నై, మన ఇండియాలో చెన్నైలో స్టార్ట్ చేసింది అన్నట్టు. చైనా నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు అన్నట్టు. సో చైనాలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే, ఇండియా జాయిన్ అయితే అసెంబ్లీ చైన్ ఆఫ్ నెట్వర్క్ ప్రోడక్ట్స్ అవుతుంది, కొత్త జాబ్స్ వస్తాయి, ఇండియా షేర్ పెరుగుతుంది వరల్డ్ ఎక్స్పోర్ట్లో. ఒక మోడల్ ఉంటుంది ఇందులో, వైల్డ్ గీస్ ఫ్లయింగ్ మోడల్. ఇది జపానీస్ ఎకనామిస్ట్ చెప్పారు, అకమాటసు. Japanese companies first started assembling camera, mobiles, TV, etc. Then later outsourced manufacturing to South Korea, Malaysia. ఫస్ట్ జపానీస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏ మోడల్ కింద, వైల్డ్ గీస్ మోడల్ కింద ఫస్ట్ జపానీస్ వాళ్ళు అసెంబుల్ చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ని సౌత్ కొరియాకి, మలేషియాకి అవుట్సోర్స్ చేశారు. సౌత్ కొరియన్ కంపెనీస్ అలానే పెరిగేవి. వాళ్ళ అవుట్సోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరే ఏషియన్ కంట్రీస్ లైక్ తైవాన్, థైలాండ్కి ఇచ్చారు. ఇన్ ద నెట్వర్క్డ్ గూడ్స్ అసెంబ్లీ విల్ కంటిన్యూస్లీ మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ అడ్వాన్స్డ్ టు లెస్ అడ్వాన్స్డ్ వే. ఇండియా అనేది ఇప్పుడు ఎక్కడ స్టేజ్లో ఉందంటే, మిడిల్లో ఉందన్నట్టు. ఇండియా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ ప్రోడక్ట్స్లో. ఆటోమొబైల్ సెక్టర్లో మెయిన్ సుజుకి, హోండా, ఫోర్డ్, ఫియట్, రెనాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. import some of the components and finally assemble car in India. But cars are made for domestic consumers, export కోసం కాదు. ఎలాంటి పాలసీ అవసరం అంటే, చైనా ఏం చేసింది అంటే, లో కాస్ట్ లొకేషన్ లాగా ఉండే ఫైనల్ అసెంబ్లీ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. బట్ ఏజింగ్ పాపులేషన్, లేబర్ షార్టేజెస్, ఇంక్రీజింగ్ వేజెస్ వల్ల అది ఇప్పుడు లేదు. ఇంకొకటి ప్రొటెక్షనిజం, హయ్యర్ డ్యూటీస్ ఆన్ చైనా మేడ్ ప్రోడక్ట్స్ వేస్తున్నాయి. కంపెనీస్ అనేటివి చైనా నుంచి షిఫ్ట్ అవుతున్నాయి. సో ఇండియా ఇవన్నీ ఎంఎన్సీస్ని మన ట్యాక్సేషన్, ఎఫ్డిఐ, లేబర్ లాస్ రిలాక్స్ చేసి అట్రాక్ట్ చేయాలి. స్కిల్ ట్రైనింగ్ ఆఫ్ ఇండియన్ యూత్ యాజ్ వర్కర్స్ అండ్ మిడిల్ లెవెల్ సూపర్వైజర్స్. ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్. షిప్పింగ్ డిలేస్, ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్, పొలిటికల్ డిస్టర్బెన్సెస్, లేబర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ ప్రొడక్షన్ ఆపే ఛాన్స్ ఉంది. దేర్ బై ఎంఎన్సీస్ని ఆపుతాయి. సో గవర్నమెంట్ మానిటర్ చేయాలి, అంటే షిప్పింగ్ డిలేస్ లేకుండా, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ లేకుండా, పొలిటికల్ డిస్టర్బెన్స్, లేబర్ డిస్ప్యూట్స్ ఇలా. ఇప్పుడు మొబైల్ హ్యాండ్సెట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరంటే, ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ వియట్నాం అన్నట్టు. రైట్ పాలసీస్తోనే మనం చేయని దాటగలం. కానీ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, అక్కడక్కడ లేబర్ అన్రెస్ట్, లేబర్స్ ఏమైనా స్ట్రైక్స్ చేస్తారు, అది కొంచెం మంచిది కాదు. లేబర్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి, కంపెనీస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రియల్ఐ అని ఒక స్కీమ్ తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. దీని ఉద్దేశం ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్, ఫార్మా, మొబైల్, టెక్స్టైల్ సెక్టర్స్లో పెంచాలి. సబ్సిడీ ఇవ్వచ్చు, వాళ్ళ సేల్స్ బట్టి వాళ్ళకు సబ్సిడీ ఇస్తుంది అన్నట్టు. వాళ్ళ సేల్స్ పెరిగే కొద్ది, ఇదే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. సో ఇలా అన్నట్టు వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తూ ఉంటారు వాళ్ళ సేల్స్ పెరిగే కొద్దీ. పిఎల్ఐ స్కీమ్ 13 సెక్టార్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ సెక్టార్స్కి ఒక స్కీమ్. ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఫస్ట్ వచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్ ఏది, ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ వస్తే ఎక్కడికి వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి వస్తుంది, దాంట్లో ఒక అమౌంట్. నెక్స్ట్ డ్రోన్ అండ్ డ్రోన్ కాంపోనెంట్స్, సివిల్ ఏవియేషన్ కిందకి వస్తుంది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ యూజ్డ్ ఇన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ. నీతి ఆయోగ్ ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ చూస్తుంది.
ఫార్మాసిటికల్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్, ఎక్స్రే, స్టెంట్ ఇవన్నీ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్. టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కిందికి వస్తుంది. ఫుడ్ ప్రోడక్ట్స్, వెజ్, నాన్ వెజ్ ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్కి. టెక్స్టైల్ ప్రోడక్ట్స్కి, మ్యాన్మేడ్ ఫైబర్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్కి. స్పెషాలిటీ స్టీల్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. వైట్ గుడ్స్, డొమెస్టిక్ ఆర్ హోమ్ అప్లియన్సెస్ బట్ ఓన్లీ టూ మెన్షన్డ్ ఇలా అన్నట్టు. ఎలక్ట్రానిక్స్ ఇలా 13 సెక్టర్స్ అన్నీ పిఎల్ఐ స్కీమ్ కింద వస్తుంది. మరి పిఎల్ఐ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంది? మన ఇంపోర్ట్స్ తగ్గుతాయి, వేరే కంట్రీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మనమే వేరే కంట్రీకి పంపిస్తాము, జాబ్స్ వస్తాయి, జీడిపి పెరుగుతుంది. టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగట్రాన్ ఉన్నాయి కదా, అవన్నీ అసెంబుల్ మన ఐఫోన్స్ అనేటివి ఏవైతే అసెంబుల్ చేస్తామో అవి ఇండియాలో చైనా నుంచి షిఫ్ట్ అయ్యి ఇండియాలో చేస్తే మనకు జాబ్స్ వస్తాయి అన్నట్టు. మొబైల్ అండ్ సెక్టర్ ఒక్కటే 10 lakh crore పైన జీడిపి ఇవ్వగలదు. 60% ఆఫ్ దిస్ మొబైల్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతాయి. 2 lakh జాబ్స్ ఇస్తాయి, 6 lakh ఇండైరెక్ట్ జాబ్స్ ఇస్తాయి. ఆటోస్ ఇవన్నీ, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, మెటీరియల్, అడ్వర్టైజ్మెంట్ ఇలా. ఆటోమొబైల్ విల్ క్రియేట్ అడిషనల్ 7.5 lakh జాబ్స్. డ్రోన్ ఇండస్ట్రీ ఇంకా వేరే జాబ్స్ ఇలా అన్నీ తెస్తూ ఉంటాయి అన్నట్టు.